అరే మామా ఏ మా ఎలా ఉన్నా మామా? సూపర్ మా నువ్వు ఎలా ఉన్నా? సూపర్ సూపర్ మామా. మొత్తానికి అయితే హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యావు. సిటీలో ఉన్నారు పక్కన పెడితే సిటీ లైఫ్ మంచి భలే ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇంకే మామా సూపర్ మరి. నా గురించి పక్కన పెట్టు, మనవాడు అక్కడ మనకులాగా వచ్చాడు హైదరాబాద్. సిటీ లైఫ్ ఎంజాయ్ చేద్దాం, మంచి ప్యాకేజ్ జాబ్ తెచ్చేసుకుందాం కదా అని జాబ్ అయితే తెచ్చుకున్నాడు. సూపర్ లైఫ్ మామూలుగా ఇరగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా అంటే ఆఫీస్ లో పనులు ఇంటికాడ పనులు చేసుకోలేక పెళ్లి అయితే చేసుకున్నాడు మామ. పెళ్లి అయితే చేసుకున్నాడు కానీ మామ ఇప్పుడు వరకు ఆఫీస్ పనులు మాత్రమే చేసేటోడు, ఇంటికాడ పనులు మా అయితే. ఇప్పుడు ఆడి పనులు, ఆడి పిల్లం పనులు, ఆఫీస్ వెళ్ళి ఆఫీస్ లో పనులు ఇవన్నీ చేసుకున్నాడు. ఇంతకెవడు మామ మహానుభావుడు? అందరిలో నేను మామ. అరే నేను ఈరోజు ఒక గొప్ప పని చేశాను రా. ఇది జీవాన్ని కాపాడాను రా. ఎలా? నీళ్ళలో మునిగిపోతే దాన్ని బయటికి తీసి పొట్ట మీద నొక్కితే చనిపోయాయి. అదే దుర్మార్గుడు. అరే శివ నేను రా. నీ తస్తారవలి బొడ్డు నువ్వా బాబాయ్? కొంచెం మీద కొట్టేస్తావు నన్ను. పంట పొలం నాశనం చేస్తుంది, ఎలుగు పంటను కొట్టిపోయి నాను కొంచెం ప్రాణం పోతా అండి. ఏంటి ఎంత పొద్దు పొద్దున ఏంటా పాడు పని ఇక్కడ? వాడు పని ఉన్నదిరా, పొద్దున ఎందుకు వస్తారా? సిద్ధ దీనికా చాలే. పిన్ని వేడి నీరు పెడతాంది, వెళ్ళాలి. ఏటి వేడి నీళ్ళ? ఏటి స్నానానికే? స్నానానికి కాదురా, గిన్నెలు తోమటానికి. అబ్బా చిత్రాలు 3 వస్తున్నాయి అయితే చింతాకులు సిక్కుందంట, అలా ఉందని వ్యవహారం. ఏం రవి, కొత్తగా చిన్న సిటీ ఎక్స్ట్రా చేస్తుంది. మీ గురించి తెలిసే కదా సార్, మీ అందరికి ఓకేస్తారని. మొత్తం పీకేనా? పోయి పేషెంట్ లోడు డెలివరీ సెంటర్ పక్కన ఒడ్డుకోరు. వచ్చింది మగవాడు డాక్టర్. మగవాళ్ళకు కొన్ని నొప్పి వస్తున్నాయా? ఏం నీరు ఐటమ్ సంఘాల పిల్ల బలే ఎగురుతున్నాడా? డాక్టర్ కడుపులో డాక్టర్ 4 రోజులు బట్టి. 4 రోజుల నుంచి వెళ్ళలేదా? ఏందన్నావు? మొన్న పెళ్ళింది డాక్టర్. ఇంత చిక్కులు, ఇంత మట్టు, 6 డజన్ చపాతీలు, ఇంత బిర్యానీ. ఇంకా కార్లో వచ్చేప్పుడు 2 లస్సీ వేసా డాక్టర్. ఏది పడితే వేయడానికి అది జక్కింది కదయ్యా. కడుపు ఉండు, నేను ట్యాబ్లెట్లు ఇస్తా. ఈ ట్యాబ్లెట్లు వాడు, ఈ ట్యాబ్లెట్లు వాడు. దాంతో పాటు ఇంకోటి ఇస్తాను నిమ్మకాయ, ఇది కూడా వాడితే మొత్తం తగ్గిపోతుంది. నువ్వు వద్దన్న ఆగలేక వెళ్ళు. అప్పుడు వచ్చి హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది, తగ్గిపోయిందా డాక్టర్? మీరు దేవుడు డాక్టర్. 4 రోజుల నుంచి రాంది 4 నిమిషాలు పూర్తి కొట్టింది డాక్టర్. ఒక తుఫాను, సునామీ, పిడుగు. సార్ మీరు దేవుడు డాక్టర్, మీరు దేవుళ్ళు అంతే. నేను చెప్పానా వద్దన్న వచ్చేద్దానే? నేను చెప్పిన టాబ్లెట్ వాడుతున్నావా? ఆ నిమ్మకాయ వాడుతున్నావా? నిమ్మకాయ వాడుతున్నా డాక్టర్. అంతా ఓకే కానీ డాక్టర్ అది వాడినంత సేపు బాగానే ఉంటుంది డాక్టర్. ఎప్పుడైతే తీసానో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది డాక్టర్. ఏ రీల్ చూడు ఎంత బాగుందో, బార్డర్ కూడా బాగుంది ఇందులో. ఇది చూడు ఎన్ని లైక్స్ వచ్చాయి. ఏ ఇంట్లో ఎవరు పక్కపో. ఎన్నిసార్లు చెప్పాలి పక్కింటికి పోయి అడుక్కో. నేను అడుక్కుంటాను కాదమ్మా, మీ డాడీ ఫ్రెండ్ ని. కూర్చోండి. డాడీ లేడమ్మా? లేరు అంకుల్, ఊరెళ్ళారు 3 days తర్వాత. మమ్మీ బ్యూటీ పార్లర్ కి వెళ్ళారు అంకుల్. ఏమైంది? అంటే నాకు పెళ్లి కుదిరింది, కార్డు ఇద్దామా వచ్చాను. టీ కాఫీ అంటే ఎండన పడొచ్చా అమ్మా? టీ కాఫీ చల్లగా ఏమన్నా అంటే. సరే అంకుల్ ఒక్క నిమిషం ఆగండి. వీడేంటే టైంకి వచ్చి డిస్టర్బ్ చేశాడు, రీల్స్ చూస్తుంటే. బుద్ధి లేదు జ్ఞానం లేదు. మళ్ళీ టీ కాఫీ వద్దంట, నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ నీళ్ళు కావాలంట. ఆర్డర్లు ఒకటి. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్రిడ్జ్ లో నిమ్మకాయలు కూడా లేవు. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బాత్రూమ్ లో విమ్ముంది కదా, అది గ్లాస్ లో పోసి కలిపేసి ఇచ్చేద్దాం. టీవీలో చూపిస్తున్నారు కదా, దీనిలో 100 నిమ్మకాయలు శక్తి ఉందంట. నిమ్మకాయ నీళ్ళు అనుకుని తాగేస్తాడు. కాదా అయితే
ఏంద్రా ఈ మార్క్స్? అసలు ఎవరన్నా ఇట్లా చదువుతారా? చిచ్చే. అరే నా మాటిని నువ్వు వెళ్ళి బస్ స్టాండ్ లో అడుక్కో. ఇక నాయన తమరు వెళ్ళి గాడిదలు కాదు. సార్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే మా నాన్న గిట్ట గాడిద గాయమన్నాడు సార్. అదే బెస్ట్ రా నీకు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే మా ఇంట్లో బిల్డ్ తీసుకొని కొడతారు సార్. సార్ ప్లీజ్ సార్ మార్కులు ఇవ్వండి సార్. చెప్పనా? చెప్పండి సార్. ఈయన ధైర్యం ఉందా? ప్లీజ్ సార్. సరే నీకేమో బాగా కష్టపడితే 100కి 6 వచ్చింది. 6 ఎక్కువ నాయన. నీది? ఆయనకు 6 అంటే నాకు 4 సార్. ఎలా కరెక్ట్ గా చెప్పావురా? సార్ అన్ని కాపీ చేసినా కానీ లాస్ట్ ఆన్సర్ మాత్రం కాపీ చేయలేక. అంటే భూ ప్రపంచంలో ఎవ్వరు దొరకలేదా ఈ అదో తప్ప కాపీ కొడతానికి? పక్కన అమ్మాయి గిట్ట ఉంది సార్. కాపీ కొడతామంటే ఏమేమో కనిపిస్తుంది, అందుకోసం వీడి దాంట్లో చూసి రాసిన సార్. మహానుభావులే వాళ్ళు ఎవరికన్నారో గాని. ఇప్పుడు ఏం చేయను రా నేను? సార్ సార్ మీరు తెలుసుకుంటే ఎంత చెప్తారు ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఈ మార్క్స్ ఎలా ఉన్నాయి, నేనేం చేస్తాను రా? సార్ మార్కులు కానీ మార్కుల పక్కన 0 యాడ్ చేయండి సార్. సార్ నన్ను గిట్ట 0 యాడ్ చేయండి సార్ ప్లీజ్ సార్. అరే కాని పని రా. సార్ 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 మీరు చచ్చిపోయి మమ్మల్ని బాధ చేస్తారు సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సరే కానీ ఇప్పుడు 5 అయింది. 1 గంట తర్వాత మా రూమ్కి వచ్చేయండి. సార్ మేము అలాంటి వాళ్ళం కదా సార్. అది చెప్పట్లేదురా వేస్ట్లో. 0 అయ్యారంటే సున్నీళ్ళు బావాలిగా. వెళ్ళండి వెళ్ళి ఏర్పాటు చేయండి. సార్ మా పీజీలో వాడినాడు డేంజర్ నా కొడుకు సార్. ఓ అవును రోయ్. ఓ పని చేయండి, బయటకు వెళ్దాం. వెళ్ళి ఒక బైక్ కొట్టుకునండి. ఏంద్రా వీళ్ళు ఇంకా రాలేదు. ఇప్పటికి 2 పెగ్గులు అయిపోయి వేస్ట్ ఫ్లోస్. అదిగో సార్ బండి. అదేనా బండి? బాలే ఉందరా. సరే కానీ మీరు చిన్నోళ్ళు, మీకు తోలటం రాదు. తోలాలి నాకు. అది ఆటో స్టార్ట్ సార్. ఆటో స్టార్ట్ ఏంద్రా? 2 చక్రాలే ఉన్నాయి. లేటెస్ట్ మోడల్ సార్ అది. ఓ అరే సార్ అదేదిరా? సార్ అదిరా. సార్ అసహ్యంగా చేతులు ఒప్పుకండి సార్. అరే ఆటోకి స్టార్ట్ చేసే రాడ్ రా. రాడు ఏదది? ఆటో రాడ్. ఎవరు సార్ మీకు ప్రొఫెసర్ పట్టా ఇచ్చింది?